अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी फ्रूट रिसर्च स्टेशन की डायमंड जुबली तकरीबात का शानदार आगाज। कोंडा लक्ष्मण तेलंगाना स्टेट हॉर्टिकल्चर यूनिवर्सिटी के ज़रिए एहतमाम संगारेड्डी फ्रूट रिसर्च स्टेशन के क़याम के 60 साल मुकम्मल होने के मौके पर डायमंड जुबली तकरीबात और आम की मुख्तलिफ अक़साम की खसूसी नुमाइश नहायत शान शौकत के साथ मुनक़्क़िद। साबिक़ रियासती इलेक्शन कमिश्नर नागी रेड्डी ने इस प्रोग्राम का इफ्तिताह किया। इस मौके पर 300 से ज़्यादा अक़साम के आम आवाम के लिए नुमाइश में रखे गए। इसके लिए सबको और सबको लिए ICR की तरफ से और मेरे तरफ से ग्रीटिंग्स भेजता हूँ और विश दैट दिस स्टेशन विल ग्रो स्टिल फर्दर। अभी ये डाइवर्सिटी का बात कहना है तो भगवान गार्नो ने बता दिया स्टेशन में क्या क्या कर रहे हैं, क्या क्या फ़ायदा उठा रहे हैं। हम भी इस प्रोजेक्ट के साथ लास्ट 10 साल से इसके जुड़े हों, 10 साल से इस सेंटर में आ रहा हूँ। ये भारत में सबसे बड़ा में 3-4 सेंटर में एक सेंटर है, उसमें आम का जो रिसर्च चल रहे अच्छा चल रहे हैं। और आप सब लोग देखा वैरायटी, जितना वैरायटी क्यों लगा है और इसका बारे में भगवान जी बताया। मेरा एक दो चीज़ कहना है इसमें, उसके बीच में एक बैनर लगा है, क्या क्या टेक्निक है आप वो आम का बगीचा में वो कर रहे या नहीं। देखिए मेरा एक कहना है, अगर वो प्रैक्टिस नहीं कर रहे तो आप जो कर रहे उसके साथ वो भी करिए, क्योंकि आपका इनकम बढ़ाना है और अच्छा फल फ्रूट निकालना है। वो करने के लिए जो हमने लिखा है वो टेस्ट कर चुका है यहाँ पे, वो करने से आपको अच्छा होगा। और दूसरा चीज़ है, आजकल सबको पता हो रहा है, अब हम एक्सपीरियंस कर रहे हैं, क्लाइमेट चेंज हो रहा है और क्लाइमेट चेंज से पहले दिक्कत आम के हो रहा है, बहुत हो रहा है। आप फार्मर लोग को भी पता है, फसल ठीक से नहीं हो रहा है, हुए तो कोई फ्लावर आता है, फ्रूट नहीं मिलता है, बहुत सेंसिटिव क्रॉप है। इसीलिए ऐसा है, डाइवर्सिटी देखने से एक वैरायटी से बदल 2-3 वैरायटी डालिए। ప్లాంటింగ్ చేయడం ఒకటే కాదు, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని। దాంట్లో భాగంగానే అంటే దేశంలో బయోడైవర్సిటీని మెయింటైన్ చేయడం అనేది ప్రప్రదమైన కర్తవ్యము। ఆ కర్తవ్యంలోని భాగంగానే ఈ యొక్క ఫలపరిత సాధన ఇప్పటికీ 477 రకాల వరకు ఈ మామిడి రకాలని మనల్ని ఫీల్డ్ జీన్ బ్యాంక్ మెయింటైన్ చేయగలిగింది। దానివల్లనే మనకి దేశంలో మామిడి యొక్క విస్తరణ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు। అదేవిధంగా ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి ఈ యొక్క ఫలఫలిత స్థానము మామిడి యొక్క విస్తరణ పెరగడం ఎంతో పాత్ర వహించింది। మనం ప్రతి ఏటా ఈ యొక్క మామిడి ప్రదర్శన కూడా మనం ఇక్కడ చేసుకుంటుంటాము। ఈ యొక్క మామిడి ప్రదర్శనలో ఈరోజు మీకు 300కు పైగా రకాలు, అంటే ప్రతి సంవత్సరము కనీసం 250 నుంచి 300 రకాల వరకు ఈ యొక్క మ్యాంగో షోలో ప్రదర్శించడం జరుగుతుంది। ఇంతకుముందు గత 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఈ మ్యాంగో షోని మనం హైదరాబాద్లో కూడా జుబ్లీ హాల్లో కూడా మనము పెట్టుకునే వాళ్ళము। అక్కడ జుబ్లీ హాల్లో మ్యాంగో ఫెస్టివల్ చేసినప్పుడు కూడా మన దగ్గర సంగారెడ్డి దగ్గర నుంచి కనీసం 250 నుంచి 300 రకాల వరకు మనం తీసుకుపోయి డిస్ప్లే చేసేవాళ్ళము। ఆ రకంగా హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి ఈ యొక్క మామిడి రకాల గురించి తెలుసు। ఇక్కడ మామిడి ఆక్షన్ చేసిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి చాలా మంది ఈ యొక్క క్షేత్రస్థాయికి FRS సంఘానికి వచ్చి మామిడి పళ్ళను కొనుక్కొని వాటిని రుచిని ఆస్వాదించి వెళ్తుంటారు। సో అంత ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క ఫలపరిశోధన స్థానం సంగారెడ్డి మామిడికే కాకుండా సీతాఫలానికి, సపోటాకి, అదేవిధంగా ఇప్పుడు పనిచేసిన ప్రతి ఒక్క శాస్త్రవేత్తలకి మరియు ప్రతి ఒక్క సిబ్బంది కూడా ఎవరైతే దీనిలో కృషి చేశారో వాళ్ళందరికీ చాలా సంఘానికి ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచిందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను। ఇది ముఖ్యంగా ఈ యొక్క ఫలపరిత సంగారెడ్డి గురించి వివరణ। థ్యాంక్ యూ। అంటే 60 సంవత్సరాలు మనకి డైవర్సిటీ చేసుకోవడానికి కారణం అంటే ఈ దీనిలో భాగంగా
మనకి అప్పటి నుంచి మళ్ళా దాని తర్వాత 1940 ఒకటి నుంచి కూడా ఇక్కడ మామిడి మీద మామిడి బాగా వస్తుందని చెప్పి మామిడిలో అన్ని రకాల మ్యాంగో అండ్ గోవా అని మనకి స్కీమ్ అనేది మనకి ప్లాంట్స్ ఉన్నాయి. ముఖ్య కారణం మనకి ఇక్కడ మ్యాంగో బాగా వస్తుంది కనుక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసుకుంటూ 37 రకాల వరకు మనం ఈ రకాలు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము. ఇన్ని రకాలు మెయింటైన్ చేసిన వల్లనే మనకి ఈ రోజు మనకి కనీసం 25 నుంచి 30 రకాల కమర్షియల్ వెరైటీస్ అంటే వాణిజ్యపరంగా మనకు వెరైటీస్ అన్ని కూడా మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా మనం పాపులరైజ్ చేసుకోవడం జరిగింది. ఇది ఈ యొక్క వ్యాపార సంఘాలు చాలా మందికి అన్ని రీసెర్చ్ స్టేషన్లు మన హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అన్ని రీసెర్చ్ స్టేషన్లో కూడా ఈ రీసెర్చ్ స్టేషన్ అంటే దేశంలోనే పేరు. అంటే దేశంలో యూనివర్సిటీ పేరు తెలియకున్నా కూడా చాలా మందికి ఎఫ్ఆర్ఎస్ సంగారెడ్డి అని తెలుసు. ప్రతి ఒక్కరికి ఎఫ్ఆర్ఎస్ సంగారెడ్డి అంటే మామిడి. మనం ఫీల్డ్ జీన్ బ్యాంక్ పెట్టడం ద్వారా ఈ ఫీల్డ్ జీన్ బ్యాంక్ పెట్టడం ద్వారా మనకి ఇక్కడ నర్సరీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. గత 30-40 సంవత్సరాల నుంచి మనం ఈ నర్సరీలో మంచి నాణ్యమైన మామిడి మొక్కలు మనం తయారు చేసి ఇవ్వడం ద్వారానే మనకి దేశంలో మనకి మామిడి యొక్క విస్తృతి చాలా పెరిగింది. ఈ మామిడి యొక్క నాణ్యమైన మొక్కలు అంటుపెట్టడం అంటే వెనీర్ గ్రాఫ్టింగ్ అనేది బాగా పాపులరైజ్ అయింది ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ సంగారెడ్డిలో. ఇక్కడ అప్పటి నుంచే 72 నుంచి ఆల్రెడీ కొన్ని వడిలిపోయినాయి. మనకి ఈ మామిడి యొక్క విస్తృతి చాలా పెరిగింది దేశంలోనూ మరియు రాష్ట్రంలోనూ. ఇక్కడ ఈ నర్సరీ ఏర్పడిన తర్వాత ఈ చుట్టుపక్కల కూడా మనకి ఇన్ని ప్రైవేట్ నర్సరీకి ఒక టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన స్టేషన్ గా ఈ ఎఫ్ఆర్ స్టేషన్ అంటే దేశంలో ఈవెన్ మనకి మహారాష్ట్ర నుంచి అయితేనేమి మనకి నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చి ఇక్కడ మన మామిడి రకాలు కొనుగోలు చేస్తారు. మామిడే కాకుండా సీతాఫలాలు ముఖ్యంగా చెప్పాలంటే మనకి దేశంలో సీతాఫల రకాల్లో మన దగ్గర మొత్తం 10 రకాల సీతాఫల రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా బాలానగర్ ద్వారా మనం ప్రవర్తన చేసే రైతులకు అందరం చెప్తుంది. చాలా వరకు మహారాష్ట్ర నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి కానీ వాళ్ళు కావాలనుకుంటారు అంటు మొక్కల్ని మనకి సంగారెడ్డి దగ్గర వరకు వచ్చి కొనుక్కొని వెళ్తాం. ఆ విధంగా ఈ సంగారెడ్డికి చాలా మనకి అన్ని రాష్ట్రాల నుంచి ఫలపరిచయం చాలా ప్రసిద్ధి గాంచినది. ఈ యొక్క ప్రసిద్ధి గాంచిన దాంట్లో మామిడే కాకుండా మామిడి, సీతాఫల్, జామ మరియు సపోటా మీద ఇంతకుముందు రీసెర్చ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ దాని తర్వాత డాక్టర్ రాజ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఈవెన్ జామున్లో కూడా మంచి రకాలని మనం ఇక్కడ తీసుకొచ్చి మనం నాటడం జరిగింది. ఈ విధంగా దీనికి ఒక పళ్ళ పరిశోధన స్థానం అనేది మనకి జామలో కూడా ఇక్కడ 30 రకాల జామ రకాలు ఉన్నాయి. అదేవిధంగా సపోటాలో ఒక 29 రకాలు అంటే మామిడి, జామ, సీతాఫల్, సపోటా ప్రతి దాంట్లో కూడా జీవ వైవిధ్యంగా ప్రతి ఒక్క వెరైటీ ఎక్కడైతే దేశంలో ఉన్న వెరైటీలన్నిటి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ నాటి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేసి దీన్ని వచ్చిన కనుకనే ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ సంగారెడ్డికి ఇంతటి పేరు ఇంతటి ప్రఖ్యాతలు వచ్చింది. ఈ విధంగా నర్సరీ డెవలప్ చేయడం ద్వారా